హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ మెడిసిన్ బ్లాగ్స్ అండి. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను, బాగుండాలని నేను అనుకుంటున్నాను. మేము కూడా బాగుండాలంటే మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సారీ అండి, వీడియోస్ చేయడానికి అస్సలు కుదరట్లేదు, అందుకని చెప్పేసి వీడియోస్ తీయట్లేదు అనమాట. ఈ మధ్య హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. అది ఏంటి అనేది కూడా నేను మా వారిని పర్మిషన్ తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను. సో అతన్ని పర్మిషన్ తీసుకోకుండా షేర్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు, అందుకని చెప్పేసి అతని పర్మిషన్ తీసుకొని నేనైతే షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మాత్రం మీరే చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. అలా ఉంది పరిస్థితి. ఏంటి అనేది మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. సో ఇదన్నమాట. సో ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. వాచ్ అవర్స్ ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదండి, సో అందుకనే చెప్తున్నాను. మరి ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారు, కానీ వాచ్ అవర్స్ అనేది ఇంకా గెయిన్ అవ్వలేదు. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఏం జరుగుతుందో మీరే చెప్పండి. సో ఇదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా అయితే మిక్సీ అయితే మొన్న పండుమిర్చి పచ్చడి వేస్తున్నాను అనమాట, చట్నీ. అప్పుడు అది కొంచెం రిపేర్ వచ్చింది, అందుకని చెప్పేసి చేస్తున్నారు. ఈ ఇంటి దగ్గరకు వస్తారు కదా చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి చేపిస్తున్నాను అనమాట. సో సెన్ను అవి అయితే జంపింగ్ చేస్తున్నారు అనమాట. అవి చాలా భయపడిపోతున్నారు. దూకడం జాతగాక దూకు. వెరీ గుడ్. ఇంక నువ్వులే ఇప్పుడు. అవి 1 2 3. అవి 1 2 3. ఇప్పుడు అవి 1 2. అబ్బులు అభి అటు గుంతుందిరా, ఇట్రా. ఆ 7 నుంచి దూకు నువ్వు ఫస్ట్. అభి ఇటు నుంచి దూకు ఫస్ట్. 1 2 3 దూకాలి. ఓ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇది వచ్చేసి నైట్ అండి, స్నేక్ అనమాట. ఇది 2 తలల పాము అంటారు కదా, అది. అమ్మ అయితే చాలా భయపడిపోయిందనమాట. అంటే సడన్గా నిద్రలో నుంచి లేచి కొంచెం పెయిన్గా ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నామని చెప్పేసి వాటర్ కోసం అని చెప్పేసి వంట రూమ్లోకి వచ్చిందనమాట. ఇది వంట రూమ్లో ఉంది. సో దీన్ని చూసి అమ్మ చాలా భయపడిపోయింది. అంటే నల్లతాచు అంటారు కదా, అది అనుకుందనమాట. కానీ ఇది 2 తలల పాము. ఇంకా దాన్ని అయితే మా తమ్ముడు చూసాడు అనమాట. నైట్ అయితే ఇదైతే ఇంకొక ఎత్తు ఇంకా డేలో ఉంది, అది కూడా వీడియో యాడ్ చేస్తాను, చూసేయండి. ಅದರ ದೂರ ಆಯಲ್ಲ ಗಾನಿ ತಮ್ಮ ವಿಡಿಯೋ ಕಾಡ್ಲೇರೊచ్చు. नागा सापेर मुंडी जकोल चोड़ रच्चा कन्ना पे मालम करले. केवड़ी भेगामा సో ప్లీజ్ ఏం అనుకోకండి, మొత్తం వీడియో అంతా ఇలా పోస్ట్ చేస్తున్నా అంటే చూడడానికి కొంతమందికి ఇష్టం ఉండదు కదా. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు వీడియో తీసి, అంటే నేను కూడా తీయలేదు వీడియో, నాకు అంత ధైర్యం లేదు. మా తమ్ముడు తీసి నాకు సెండ్ చేశాడు అనమాట, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీశాను.
సో ఇదన్నమాట, నైట్ అయిపోయింది. నైట్ ఇంకా ఇవన్నీ కూడా మీరు అట్లాగా ఉన్నాయని అనుకోకండి. నైట్ కదా, ఇంకా తినేసి అన్నీ కూడా అందులో పెట్టేసింది అనమాట. సో దాన్ని వినోద్ అయితే బయటికి తీసుకొస్తున్నాడు. వాడు నాకు పెట్టాడు అనమాట వీడియో, యూట్యూబ్లో షేర్ చేయి అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి. అందుకని చెప్పేసి పెట్టాను. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు కదా, కానీ ఏందో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. బ్యాడ్గా అయితే అనుకోకండి. సో ఇది ఇంటెదురు షాప్ దగ్గర అండి, అంటే మా షాప్ దగ్గరే. ఇది డే టైంలో అనమాట. నైట్ టైంలో అలా అయితే డే టైంలో ఇలా అయిందనమాట. ఇంట్లో అర్థం కాలేదు. ఆ రోజు కనిపించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదైతే బెల్లకాచ్ అంటారు కదా, ఆ ఫామ్ అండి. ఇవన్నీ షేర్ చేయొచ్చు, షేర్ చేయకూడదు నాకైతే తెలియదు, కానీ మీతో షేర్ చేసుకున్నామని అయితే నేను మీకు షేర్ చేశాను అనమాట. తప్పుగా అయితే అనుకోకండి. సో ఇదన్నమాట వీడియో. అది పాల ఇంకా పూర్తిగా లోపలికి తాగు బయటే పెట్టింది. సో చూసారు కదా, అదండి పరిస్థితి. సో ఏం చాలా అర్థం కావట్లేదు అనమాట. మీకు ఎవరికైనా ఏదన్నా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. విత్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.